వచ్చింది. అయితే అయ్యగారు మధ్యలో వచ్చి ప్రతి నెల ప్రార్థన పెట్టేవారు. అప్పుడు మాకు తెలిసిన మత ద్వారా ప్రార్థన పెట్టి అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే అయ్యగారు పండించారు. నాకు ముందు పాప అండి. ఈ పాపకి 10 సంవత్సరాల నుంచి మళ్ళీ నాకు గర్భం రాలేదు. అయితే మందులు వాడమని హాస్పిటల్కి వెళ్ళి చాలా మంది చెప్పారు, కానీ నేను ఎక్కడ చూపించుకోలేదు. చాలా ఒక పాపని పెంచుకుంటే చాలు వద్దన్నట్టుగా నేను ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. అయితే 10 సంవత్సరాలు అయిపోయాక ఈ పాపకి 2 సంవత్సరాలు వచ్చి తోడు ఉందా చూపించుకొని అందరూ చెప్పారు. ఆ అక్క చెప్పింది, ఒక అక్క చెప్పిందని అయ్యగారు ప్రార్థనకి వెళ్తే అయ్యగారు పండించారు. ఆ పండుతున్న ఆనందంలోనే నేను గర్భం పొందుకున్నాను. ఆ నెలలోనే కన్సీవ్ అయ్యాను. అప్పటి నుంచి నేను మాల్గొండ అయ్యగారి ప్రార్థనకి ప్రతి నెల వచ్చేదాన్ని. అయితే మా ఇంట్లో ఎవరికి మగపిల్లలు లేరు, అందరూ ఆడపిల్లలు. మా తోడుకోడికి 2 అమ్మాయిలు, నాకు ముందు అమ్మాయి. మళ్ళీ ఎవరు పుడతారో బాబా ఎందుకు అన్నట్టుగానే భయపడి నేను రెండోసారి అంత ప్రయత్నం చేయలేదు. అయితే అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యగారిని మా ఇంట్లో ఎవరికి మగపిల్లలు లేరు, నాకు ఈసారి అవకాశం మగపిల్లలు కావాలని నేను ప్రార్థన చేసుకుంటే అయ్యగారు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడి, అమ్మ కుమార్తె ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నువ్వు ఏ బిడ్డను అయితే కోరుకున్నావు, ఆ బిడ్డ నీ గర్భంలో ఉంది, అయ్యగారు దేవుడి ద్వారా మాట్లాడిన వాగ్దానం ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఆ వాగ్దానం పడుతుంది, దేవుడు నాకు మగబెట్ట ఇస్తాడని విశ్వాసంతో ఉన్నారు. దేవుడు ఏదడిగితే ఇస్తానని మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాట దేవుడు నెరవేర్చాడు. కోరుకునే రీతిగా నాకు దేవుడు మగబెట్టి ఇచ్చాడు. జనవరి 24 నాకు డెలివరీ అయింది. ఇప్పుడు బాబుకి 21 రోజు పూర్తి అయింది. 23వ రోజు 2 రోజులు అయింది. 21 రోజు పూర్తయి నేను వెంటనే అయ్యగారి దగ్గర తీసుకొచ్చి ఆ బిడ్డను పాట పెట్టుకోవాలి, అయ్యగారికి ముందుగా ఆ బిడ్డను చూపించాలని నేను ఇంకెక్కడికి వెళ్ళకుండా ముందు అయ్యగారికి ఆ బిడ్డని దేవుడు నా పట్ల చేసి నీ మేలును బట్టి వందనాలు. దేవుడికి నాకు కృతజ్ఞతకి క్షణసాక్ష్యం దేవుడు దీవించున్నారు.